హైదరాబాద్ గచ్చిబౌలి చౌరస్తాలోని ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సీఎల్ లేఅవుట్లో అక్రమ కట్టడాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ కమిషనర్ సృజన కలిసి లేఅవుట్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గతంలో సంధ్య కన్వెన్షన్ అధినేత సంధ్య శ్రీధర్రావుపై ఎఫ్సీఐ లేఅవుట్లోని అంతర్గత రోడ్లు, పార్కులకు కేటాయించిన స్థలాలను అక్రమంగా కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదంపై హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా మళ్లీ అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని ఫ్లాట్ ఓనర్స్ హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ భూమిని రక్షించే పూర్తి బాధ్యత హైడ్రా తీసుకుంటోందని, చట్టపరంగా ముందడుగు వేసి అక్రమాలను అడ్డుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ లేఅవుట్ని మొత్తం డిస్టర్బ్ చేసేసి సంధ్య శ్రీధర్రావు అనే అతను రియల్ ఎస్టేట్ దీంట్లో కూడా ఉంటారు. సో ఆయన దీని ప్లాట్లు కొని దీన్నంతా మొత్తం లేఅవుట్ రోడ్లన్నీ డిస్టర్బ్ చేసి తక్కిన వాళ్ళ ప్లాట్లు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈ స్పష్టంగా కోర్టు ఆర్డర్స్ని బేఖాతరు చేస్తూ, అట్లానే అసలు లేఅవుట్ అనే దాన్ని మొత్తం పూర్తిగా డిస్టర్బ్ చేస్తూ దౌర్జన్యంగా మొత్తం అంటే ఎటువంటి చట్టాలంటే కనుక ఎటువంటి గౌరవం కానీ ఒక ఇది లేకుండా దీని ఇక్కడ కనపడుతుంది ఇక్కడ స్పష్టంగా. సో తప్పకుండా వీటి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.